జిల్లాల విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా ఆ నిర్ణయం ప్రకారం ఎవరైనా ముఖ్యమంత్రికి తీసుకున్న నిర్ణయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు దాదాపు 90% మరి పథకాలు మరి పెట్టి ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు పార్టీ అనేది చూడకుండా మరి అందరికి కూడా ప్రజల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైనా సంక్షేమ పథకాలు ఇస్తే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్ సంతకాలు పెడితే కానీ మరి ఫంక్షన్ కానీ ఏదైనా వచ్చే అవకాశం లేదు. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. మరి సచివాలయాలు పెట్టారు ముఖ్యమంత్రి గారు, అలాగే వాలంటీర్ సిస్టమ్ పెట్టారు. కేవలం పార్టీలకు అతీతంగా ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్లు వాళ్ళు పేర్లు ఇస్తే ఆ పేర్లన్నింటి కూడా ఈరోజు మరి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చూసి అందరూ కూడా మరి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మీడియాని అడ్డం పెట్టుకొని ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా నెవరైపోతూ ఉన్నారు. ఈరోజు కోవిడ్ పరిస్థితిలో ఇన్ని పథకాలు ఎట్లా తీసుకొస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం పథకాలు పెడుతూనే ఇంకా కొత్త పథకాలు కూడా కొత్తవి కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంకా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర పరిపాలన చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందరూ ఆయన చేసిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మరి 24,000 మందికి మన పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులు కేసి ఆపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సబబేనా? పేదవాళ్ళకి ఇచ్చే పట్టాలకి ఆపేదానికి మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మీరు ఇవ్వలేదు, మేము ఇస్తుంటే మీరు ఆపుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఏదైతే మైనింగ్ ఎవరైతే కోర్టు కేసారో గతంలో అతనిమే ఇక్కడ మైనింగ్ ఇవ్వడానికి లేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కోర్టు కేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు పట్టాలు ఇస్తుంటే ఈరోజు అక్కడ మైనింగ్ జరగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటు. మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఆ గ్రామాల్లో అడుగుతా ఉంటే అయ్యా మాకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఇక్కడ డెవలప్ అవుతుంది, మాకు ఇళ్ల స్థలాలు పెరుగుతాయి, మాకు డెవలప్ అవుతుంది అని చెప్పి అంటున్నాను. మైనింగ్కి ఇస్తే మాకు అన్యాయం అయిపోతామని మాట్లాడుతూ ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టు కేసి ఆపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రజలకు బుద్ధి చెప్తారు. ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఉన్నటువంటి కంటే ఈరోజు క్రేజ్ ఎక్కువైపోయింది. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఓట్లేసిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇస్తారు, తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ